హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హ్యామ్కోటి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, దాని ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుంది, ఆ ప్రిన్సిపల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, అండ్ ఆ ప్రిన్సిపల్స్ ఏంటి. సో ఇలాంటి బేసిక్ థింగ్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు కొందరి గురించి మాట్లాడుకుందాం. ఆయననే మైకిల్ ఫారడే. సో మైకిల్ ఫారడే అనే ఒక పర్సన్ ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ వచ్చి పారాలసిస్ వచ్చింది. సో పారాలసిస్ వచ్చిన కొన్ని రోజులకి వాళ్ళ ఫుడ్ ఇబ్బంది అయిపోతే ఆ ఫారడే పర్సన్ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో ఆ ఫారడే వచ్చి ఒక బైండింగ్ షాప్లో పనిచేశారు. సో బైండింగ్ షాప్లో పనిచేసి అక్కడికి వచ్చే బుక్స్ని అన్నింటిని కూడా చదివేవాళ్ళు, ఇంటర్ఫర్ చేసేవాళ్ళు. సో ఇలానే చదువుకొని ఆయనకి 30 years వయసు ఉన్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్నే ఇప్పుడు అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, ఇది మ్యూచువల్ ఇండక్షన్ పైన వర్క్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెట్ అనే ఎక్కడ వచ్చినా సరే దానికి కారణం మైకిల్ ఫారడేనే. సో గైస్, యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి చాలా పెద్ద చాప్టర్. సో ఒకే క్లాస్లో మనం తెలుసుకోలేం. ఈరోజు బేసిక్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం. బేసిక్స్ గురించి తెలుసుకుంటూ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్, అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు వాటిని. సో ఈ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చూస్తూ, అది యాక్చువల్లీ ఫెరైట్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, అది స్టెప్ అప్ కింద యాక్ట్ చేస్తుంది, దోమర్బాట్లో సర్క్యూట్ అది. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది 12012. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ గురించి ప్రాక్టికల్గా కనెక్షన్ ఇచ్చేసి ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, ఫస్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు దానికి తెలుగులో మనం మాట్లాడుకున్నట్లయితే, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్, అంటే దీంట్లో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ కూడా ఉండవు. సో అదేం చేస్తుంది అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ ఇస్తామో అదే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పు కూడా ట్రాన్స్ఫార్మర్ చేయదు. సో నెక్స్ట్, ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే మనం ఒక్కటే అని అనుకుంటాం చాలామంది కూడా. సో అది చాలా తప్పు. సో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి చాలా ఫ్యాక్టర్స్ పైన డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫేస్ని డిపెండ్ చేసుకుందాం. సో ఫేస్ డిపెండ్ చేసుకుంటే సింగిల్ ఫేస్ ఉంటుంది అండ్ 3 phase ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ కింద చూసుకున్నట్లయితే కోర్ టైప్ అండ్ షెల్ టైప్, బెరీ టైప్ ఉంటాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ కింద వచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకుందాం. సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏముంటాయంటే స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ఉంటాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి పోల్ మౌంట్, ప్లింత్ మౌంటెడ్ చాలా ఉంటాయి. మనం బేసిక్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి అండ్ అది ఎలా వర్క్ అవుతుంది. సో అందులో ఒక 2 live ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏముంటుంది, పవర్ ట్రాన్స్ఫార్మర్ గురించి ఆలోచిద్దాం. సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఏముంటాయంటే స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ట్రాన్స్ఫార్మర్ గురించి ఒక బేసిక్గా ఐడియా రావడం కోసం ఇదో ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. సో బయట మనం ట్రాన్స్ఫార్మర్ చూసాం కదా. సో ఆ ట్రాన్స్ఫార్మర్లో వచ్చేసి చాలా ఉంటాయి. ఏంటంటే ట్యాంక్ ఉంటుంది, కన్జర్వేటర్ ఉంటుంది, బ్రేకర్ ఉంటుంది, చాలా ఇలా ప్రతిదీ పోల్చుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. అవన్నీ మనం బయటని చూస్తూ ఉంటాం. అండ్ అసలు అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈరోజు బేసిక్స్ వరకు చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా. సో ఈ ట్రాన్స్ఫార్మర్లో మెయిన్లీ 2 windings ఉంటాయి. సో ఒకటి ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో ఈ 2 windings ఉంటాయి కదా. సో మనం ప్రైమరీ వైండింగ్కి ఏసీ కనెక్షన్ ఇస్తాం, ఏసీ పవర్ సప్లై ఇస్తాం. ఇది ప్రైమరీ, ఇది అండ్ సెకండరీ ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రైమరీ వైండింగ్కి ఏసీ సప్లై ఎప్పుడైతే ఇచ్చామో ఆ ప్రైమరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఏర్పడుతుంది. సో ఆ ఈఎంఎఫ్ ఏర్పడడం వల్ల ఈ సెకండరీ కాయిల్లోకి ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది బై యూజింగ్ మ్యూచువల్ ఇండక్షన్ కాన్సెప్ట్ పైన ఇప్పుడు మోటార్స్ పనిచేస్తున్నాయి, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ పనిచేస్తున్నాయి. ఎలక్ట్రోమాగ్నెట్ అనే ఎక్కడొచ్చినా సరే ఆయనే గుర్తు చేసుకోవాలి మనం. సో ఆయన పుణ్యమే ఇదంతా. సో ఆయన మ్యూచువల్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ పెట్టారు. సో ఈయన ఒక 2 ఫార్మర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏంటి అంటే ఫారడే ఫస్ట్ లా అండ్ ఫారడే సెకండ్ లా. ఫస్ట్ లా ఏంటంటే, whenever a conductor placed in a varying magnetic field and EMF is induced in it. ఏదైనా ఒక కండక్టర్ని తీసుకొని వేరీ అవుతున్న మ్యాగ్నెటిక్ ప్లేస్లో పెట్టామంటే ఈ కండక్టర్లో ఎలక్ట్రిసిటీ అండ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. చూసుకుందాం. సో ఫారడే సెకండ్ లా ఏం చెప్తుంది, ద అమౌంట్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అని చెప్తుంది కదా. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ dπ/dt. సో ఇదే ఆ ఫార్ములా. సో ఈఎంఎఫ్ అనేది అక్కడ ఉండే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కదా. సో ఆ టర్న్స్ పైన అండ్ dπ/dt, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా గైస్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం డీసీ కనెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే, మనకి ఇప్పుడు ఈఎంఎఫ్ ఫార్ములా ఉంది కదా. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ dπ/dt. సో ఇది ఈఎంఎఫ్ ఫార్ములా. సో ఇప్పుడు ఏమవుతుంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఇది
dπ/dt. మనకి ఏసీలో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ డీసీ 0. సో ఏంటి అంటే మనం డైరెక్ట్ కరెంట్ అన్నాం కదా, సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ ఫ్లక్స్ ఏర్పడడం వల్ల ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ dπ/dt వాల్యూ అంతా 0. సో ఎన్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రైమరీ వైండింగ్ ఏదైతే ఉందో, సో ఈ ప్రైమరీ వైండింగ్ అనేది హై అమౌంట్ ఆఫ్ కరెంట్ని డ్రాన్ చేస్తూ ఉంటుంది. సో డ్రాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వైండింగ్ అనేది బర్న్ అయిపోతుంది. సో దానివల్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. సో అందుకే ఒక ట్రాన్స్ఫార్మర్కి డీసీని కనెక్ట్ చేయకూడదు. అండ్ మనం డెప్త్ నాలెడ్జ్ వచ్చేసి ముందు క్లాసెస్లో తెలుసుకుందాం. సో ఈరోజు బేసిక్ కాబట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకుందాం. స్టెప్ అప్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయో. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ చూద్దాం మనం. గైస్ ఇది ఒక చిన్న మాడ్యూల్. ఏంటి అంటే మనం దోమల బ్యాట్ చూస్తుంటాం కదా, సో దోమల బ్యాట్లో ఉండే సర్క్యూట్ ఇది. సో దీంట్లో యూజ్ చేసేసి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుంది అంటే మనం ఇచ్చిన 5 volts అనేది 2000 volts వరకు స్టెప్ అప్ చేస్తుంది. సో 5 volts అనేది 2000 voltsగా కన్వర్ట్ అవుతుంది. గైస్ ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ థియరం, ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఎనర్జీ కన్వర్ట్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, ది టోటల్ మెకానికల్ సిస్టమ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కాన్స్టెంట్. అంటే శక్తిని మనం సృష్టించలేము, నాశనం కూడా చేయలేము, బట్ శక్తిని ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి రూపాంతరం చేయగలం. సో విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా సమానం, అది దాన్ని ఇంకా పెంచలేమని అర్థం దాన్ని. సో మనం ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎయిదర్ వోల్టేజ్ని అయినా స్టెప్అప్ చేస్తుంది, లేదంటే కరెంట్ని అయినా ఇంక్రీజ్ చేస్తుంది తప్ప పవర్ని ఎలాంటి టచ్ కూడా చేయదు. గైస్ ఇక్కడ మనం వచ్చే అవుట్పుట్ చూసుకుందాం. సో ఈ మాడ్యూల్కి మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి అంటే 5 volts, 5.62 volts ఇస్తున్నాం మనం, ఓకేనా. సో ఇప్పుడు 5.62 వోల్టేజ్తో ఆర్కింగ్ ఇక్కడ కూడా రాదు, ఈ రెండింటి మధ్య ఆర్కింగ్ రావట్లేదు కదా. ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే ఈ వోల్టేజ్ని అప్ టు 2000 వరకు ఇంక్రీజ్ చేస్తుంది. సో దీంట్లో 500 వరకే వోల్టేజ్ ఉంది, సో దానికి మించి ఇంక్రీజ్ చేయదు. సో దీంతో టెస్ట్ చేస్తే మల్టీమీటర్ పాడైపోద్ది. సో ఆర్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, చూడండి ఇంకా మీరు చూడొచ్చు. అండ్ మీ సౌండ్ కూడా క్లియర్గా వినొచ్చు ఇంకా ఇక్కడ. See guys, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ ఒక స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకున్నాం, కొన్ని కెపాసిటర్స్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఏదైతే వోల్టేజ్ ఉందో, సో ఆ వోల్టేజ్ 5 voltsని ఇక్కడ 2000 voltsగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. గాయస్ ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో మనం వినే ఉంటాం కదా, ఆల్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ఇది ఎక్కడ వినే ఉంటారు మీరంతా కూడా. అంటే మన ప్రతి ఊరికి వచ్చేది కూడా ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరే. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసేవన్నీ కూడా స్టెప్ డౌనే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం కదా సబ్ స్టేషన్, అందులో ఉండే కూడా ఆల్మోస్ట్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే. ఆల్ జనరేటింగ్ స్టేషన్స్ ఆర్ ప్రొవైడింగ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే జనరేటింగ్ స్టేషన్స్లో యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్. లైక్ ఇప్పుడు చూద్దాం ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఎలా యూజ్ అవుతుందో. చెప్తున్నా. సో ఇక్కడ పవర్ సప్లై ఉంది కదా, 230 volts ఇది. సో పవర్ సప్లై అయితే కనెక్ట్ చేస్తాం మనం. లెట్స్ చెక్ ఇట్ వన్స్.
అక్కడ చూడండి 265 వోల్ట్స్ వస్తుంది కదా, అది మన ఇంటికి వచ్చే డొమెస్టిక్ వోల్ట్స్ 230 రావాలి, బట్ ఇక్కడ 260 వస్తుంది, 266 వస్తుంది. సి ఇప్పుడు ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకున్నాం ఆ 230 వోల్ట్స్ కూడా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే వస్తున్న వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తుంది. సో ఆ వోల్టేజ్ ఎంత అంటే 12 వోల్ట్స్ వస్తుంది. సి గైస్, అక్కడ 13 వోల్ట్స్ వస్తుంది కదా. సో ఆ 13 వోల్ట్స్ అనేది ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేసే అవుట్పుట్ వోల్టేజ్ 12. సో ఈ 13 వోల్ట్స్ అనేది ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే వస్తున్న 230 వోల్ట్స్ కాస్త 13 వోల్ట్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా కన్వర్ట్ చేయడం వల్ల మనకి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే గాయస్, ఇది జస్ట్ ఒక బేసిక్ కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫర్దర్గా వచ్చే క్లాసెస్లో సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ట్రాన్స్ఫార్మర్ని ఎలా యూజ్ చేస్తారు, నెక్స్ట్ దాంట్లో యూజ్ చేసే పార్ట్స్ ఏంటి, ఒక ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటి, దాని నుంచి ఈఎంఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రతిదీ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి ఎవరైతే చదువుకుని ఉంటారో అండ్ టెక్నికల్ సైడ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి గైస్, వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.